హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? భోంచేశారా లేదా? మీకు ఒకటి చెప్పనా, నాకు ఇష్టమైన దొండకాయ. దొండకాయ అంటే నాకు ఎంత ఇష్టం అంటే అబ్బబ్బబ్బా, అది కూడా దొండకాయ టమాటో అంటే నాకు పిచ్చి. చికెన్, మటన్, ప్రాన్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాయగూరలో నాకు ఇష్టమైన ఫుడ్డు దొండకాయ. ఎవరైనా అయితే ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటే వంకాయ అలాంటివి చెప్తారు. నేను చాలా డిఫరెంట్ అండి. నా గురించి మీకు తెలుస్తుంది అంటారేమో, ఖచ్చితంగా నాకు దొండకాయ అంటే భలే ఇష్టం తెలుసా. అందుకే అది కూడా దొండకాయ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయకు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అన్ని పక్కన పెట్టేసుకున్నాను. కళాయి పెట్టి ఆయిల్ వేసి దాంట్లో పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి ఏగుతున్న సౌండ్ వస్తుంది చూసారా, ఆ ఏగుతున్న సౌండ్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఆ ఏగినట్టే లెక్క. నా లెక్క ప్రకారం అది అయిన తర్వాత నాకు నచ్చిన ఆనియన్, అది కూడా చిన్న చిన్న పీసెస్ చిన్నగానే కట్ చేసుకున్నది. మీకు తెలిసిందే అనుకోండి. ఎవరైనా ఏంటమ్మా మేము కూడా చిన్నగానే కట్ చేస్తాం, ఏమైనా దెబ్బ రొట్టెలా కట్ చేసేస్తామా అని అంటారేమో. అలా కదండి, నాకు నచ్చింది నేను చెప్పుకోవాలి కదా. అందుకనమాట దాంట్లోని కాస్త బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అంటే త్వరగా మగ్గాలి కదా. మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత రెండు మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాను. ఎలా అంటే వీటమ్మా అలాగే కదా కలుపుతారు, ప్రతి ఒక్కరు ఇంతేగా అంటారేమో. అవునండి, అది నిజమే. అలాగే నీట్గా కలుపుకొని శుభ్రంగా, అంటే ఎలా పడితే అలా కాదు, కలిపే విధానంలో కూడా నీట్నెస్ ఇంపార్టెంట్ కదా. అందుకని అది వేగిన తర్వాత టమాటోస్, 3 టమాటోలండి, అంతకన్నా ఎక్కువ వేసుకున్న టేస్టీగానే ఉంటుంది. దొండకాయ టమాటో ఎవరైనా వండుకుంటారా చెప్పండి? నాలాంటి పిచ్చి తప్ప దొండకాయ టమాటో ఎవరైనా వండుతారా? ఏమో అండి, నేనెప్పుడు చూడలేదు. ఎవరు వండుకుంటారు అన్న విషయం కూడా నాకు తెలీదు. నాకు తెలిసి నేను ఒక్కదాన్నే డిఫరెంట్ అమ్మాయిని. ఓకేనండి, ముందు కూర కోసం చెప్పమ్మా అంటారేమో, చెప్తున్నానండి, అక్కడికే వస్తున్నా. టమాటో కూడా వేగిన తర్వాత దొండకాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కదా, కట్ చేయడం అంటారా, అబ్బాబ్బాబ్బా ఎంత టైం తీసుకుంటుందో తెలుసా ఆ దొండకాయ కట్ చేయడం. ఇష్టపడిన దాన్ని ఇష్టంగానే కట్ చేసుకుంటాం కాబట్టి అంత శ్రమ తెలియదు. కానీ కట్ చేశాను కదా, ఆఫీస్ నుంచి వచ్చాను, వర్క్ చేసుకున్నాను, ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అయ్యి కాసేపు టీలు కాఫీలు అలాంటివి తాగే అలవాట్లేదు. వాటర్ కూడా నేను తాగనులేండి, అది ఆఫీస్లో ఉన్నంత వరకే నేను వాటర్ ఎక్కువ తాగుతాను. ఇంటికి వచ్చానా ఆ వాటర్ వైపు కూడా నేను తిరిగి చూడనేమో, అంత దారుణంగా ఉంటాను నేను. అయితే చెప్పడం మర్చిపోయి, దొండకాయ పూర్తిగా కలిపేసుకొని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టి వదిలేసిన తర్వాత మళ్ళీ తీసి ఒక్క అడుగు అలా 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 కలుపుకొని కొంచెం కారం వేసుకొని, చూసారా, కారం కూడా ఇష్టం లేదండి నేను కారం తింటాం, వెంటనే కింద లేకపోయింది. మళ్ళీ దాన్ని నేనే శుభ్రం చేయాలి. అబ్బాబాబా ఎంత పని! అది శుభ్రం చేసుకోవాలి, ఈ కూర వండుకోవాలి, పక్కనే రైస్ కూడా పెట్టాను. ఎంత పని తెలుసా. ఆ దొండకాయ బాగా మగ్గిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ వాటర్ మాత్రమే వేస్తాను, ఎక్కువ మాత్రం వాటర్ నేను వేసుకొని. ఏ కర్రీలో అయినా సరే, మటన్లో తప్ప మిగతా దేంట్లో కూడా నేను ఎక్కువ వాటర్ అన్నది వెయ్యను. ఎందుకంటే దాంట్లో టేస్ట్ నాకు నచ్చదు. వాటర్ ఎక్కువ వేసుకుంటే నాకు నచ్చదు, కొంచెమే వేసుకుంటాను. అది టీ కప్పు ఉంటుంది చూసారా, టీ గ్లాసు, అంత వాటర్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసా. అది సిమ్లోనే పెడతాను, హైలో అస్సలు పెట్టను, మాడితే నేను అస్సలు తినను కూడా. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఫ్రెష్ అయిన తర్వాత ప్లేట్లో పెట్టుకొని చక్కగా తింటూ ఉంటే ఉంది మరీ యమ్మీ టేస్ట్ తెలుసా. చెప్పకూడదు అనుకున్నాను,
చూసేశారు కదా, ఇంకేం చెప్పకుండా ఉంటాం. ఎంత టేస్టీ ఫుడ్ తెలుసా, ఎంత టేస్ట్ అంటే నిజం చెప్తున్నా, మీరు ఒక్కసారి ట్రై చేయండి. నేను ఆ రైసు ఆ ఫుడ్ చూసేటప్పటికే నా గొంతులోని ఆకలి అన్నది వేసేస్తుంది. కడుపులో ఆకలి వేసేస్తుంది, గొంతులోనే ఆకలి వేస్తుంది. కడుపు కన్నా ముందు గొంతే మనల్ని పిలుస్తూ ఉంటుంది అన్నమాట, ఆకలి వేస్తుంది అని. మీకు ఎప్పుడైనా అనిపించిందా, గొంతులో ఆకలి ఎక్కువ వేసేటప్పుడు గొంతులోని ఏదో చిన్న పురుగు కదిలినట్టు అనిపిస్తుంది? నాకైతే అంతే, పక్కాగా చెప్పగలుగుతాను. గొంతులోని ఎల్ల అంటూ ఉంటుంది అన్నమాట, ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు నాకు బాగా ఆకలి వేస్తుంది అని అర్థం. నాకు సేమ్ అండి, సేమ్ ఫీలింగ్ తెలుసా. ఆ ముద్ద ఎప్పుడు పెట్టేసుకుందామా అని ఆలోచన, కానీ ఆ ముద్ద పెట్టుకొని తింటూ ఉంది మరి. సూపర్ అంటే సూపర్. నిజం చెప్తున్నా, ఒక్కసారి దొండకాయ టమాటో వండుకొని మీరు తినండి. ఐస్వే నిజం చాలా బాగుంటుంది. దీంట్లో మీరు చికెన్ కూడా పక్కన పెట్టేస్తారేమో. ఇప్పట్లో చికెన్ తినకూడదు అంటున్నారు, దానికి బదులు ఒక్కసారి దొండకాయ టమాటో వండుకొని తినండి. ఇంకంతే, మీరు నాకు చెప్తారు నిజం అమ్మాయి చాలా బాగుంది అనేసి మీరే నేను కన్ఫర్మ్ చేస్తారు. నాకైతే అంటే చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడే కాదు, ఇది కొంచెమే రైస్ తింటాను అనుకున్నారా? కాదండి, దొండకాయ కర్రీలో రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ తింటాను. కర్రీ ఇంకా వేసుకుంటాను, పక్కనే పెట్టుకున్నాను కూడా. అంత బాగా తెలుసా. బాబా ఏముంది, నోట్లో పెట్టుకుంటుంటే అలా కరిగిపోతుంది. ఎందుకు మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లైక్ చేశారా? షేర్ చేశారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వల్ల మీకు ఏ మిస్టేక్ ఉన్నా ఖచ్చితంగా నాకు చెప్పండి. ఏ మిస్టేక్ ఉన్నా, ఇది తప్పు అమ్మాయి అని అన్నారనుకో, నేను చేంజ్ చేసుకుంటా పక్కాగా. నిజం చెప్తున్నా, నేను చేంజ్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు ఖచ్చితంగా నా వరకు అందచేయండి. అది కామెంట్లో చెప్తేనా పర్వాలేదు, నాకు ఎలా చెప్పినా నాకు ఇబ్బందే లేదు. మీరు నన్ను తిట్టి చెప్తారా, మామూలు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినా నేను తీసుకుంటాను. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను.